అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు ఈ వీడియో అనేది కంప్లీట్గా క్యాజువల్గా ఉంటుంది. ఇది నా లైఫ్కి సంబంధించిన చిన్న వీడియో. యాక్చువల్లీ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ క్లాసెస్ కోసం నేను బయటికి వెళ్ళా. దట్ మీన్స్ మన దగ్గర ట్యూషన్స్ ఉంటాయి ఆన్లైన్లో ఈవినింగ్ పూట. అండ్ మీ స్కూల్లో మీరు పర్మిషన్ ఇస్తే నేను దాని గురించి అనౌన్స్ చేస్తాను అనుకుని. ఈ టైంలో ఒక్కొక్క ప్రిన్సిపల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ యాటిట్యూడ్. యాక్చువల్లీ ఇది నాకు లైఫ్ అండ్ డెత్కి సంబంధించిన విషయంలా నేను తీసుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ నేను ఫస్ట్ టైం నా దగ్గర ఉన్న విషయాన్ని నేను బయటికి చెప్పడానికి వెళ్తున్నా ఆఫ్లైన్లో. ఇది ఇలా ఉంటుంది అనుకుని. అంటే ఇక్కడ నాకు డెఫినెట్లీ కూడా నేను పీపుల్ని కన్విన్స్ చేయాలి అండ్ ప్రిన్సిపల్స్ని కన్విన్స్ చేయాలి. ఈ టైంలో రకరకాల మందితో కాంటాక్ట్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ ఏం చేశానంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్యాంప్లెట్ ఉంది కదా, ఈ ప్యాంప్లెట్ని తీసుకుని దాన్ని అనమాట జిరాక్స్ చేయించుకొని చక్కగా ఇక బయలుదేరడం. అయితే ఫస్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ చాలా నర్వస్ అనిపించింది. స్కూల్లోనికి అడుగు పెట్టాలా వద్దా అనుకుని రకరకాలుగా ఆలోచిస్తూ స్కూల్ బయటే గంట సేపు ఉండిపోయాను. అలా ఉండిపోయి మనసులో ఏం చెప్పాలి అనుకుని ఆలోచించుకుంటూ అలా ఉండిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాక ప్రిన్సిపల్తో మాట్లాడాను. ఆయన అన్నారు, నో ఐఎమ్ నాట్ అలౌయింగ్ దిస్ అనుకుని అన్నారు. ఎందుకు సార్, రీజన్ ఏమైనా తెలుసుకోవచ్చా అనుకుని అంటే, ప్రజెంట్ క్లాసెస్ అవుతున్నాయి, నేను క్లాసెస్లో డిస్టర్బ్ కానివ్వను అనుకుని అన్నారు. వావ్, చాలా మంచిగా చెప్పారు అనుకుని అనిపించింది. అయితే దాన్ని ఇంకా కొద్దిగా కన్విన్స్ చేద్దాం అనుకుని ఒక మాట అన్నా, సార్ యాక్చువల్లీ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ క్లాసెస్ అనేవి కూడా స్కూల్కి ప్యారలల్గానే కదా, నేనేం డిస్టర్బెన్స్ కాదు, దీన్ని వాల్యూ ఎడిషన్ ఇస్తాను అనుకుని అన్నాను. అయితే మొత్తానికి ఆయన ఏమన్నారు అంటే, నో ప్రజెంట్ ఇవ్వను అనుకుని అన్నారు. అయితే క్లియర్గా ఆయన మాటల్లో ఉన్న కమిట్మెంట్ కంటే నాకు కనిపించిందంతా కూడా చాదస్తాం. ఎందుకంటే చాలా వయసు అయిపోయింది కాబట్టి అంత వయసులో ఉన్న వాళ్ళు న్యూ థింగ్స్ని యాక్సెప్ట్ చేయడానికి అడాప్ట్ చేసుకోవడానికి కొద్దిగా కష్టమే, అది పరిస్థితి. దాని తర్వాత నెక్స్ట్ ఏమైందంటే, నేను వెళ్ళిన ఫస్ట్ ప్రయత్నమే ఫ్లాప్. దాని తర్వాత వెంటనే గర్ల్స్ హై స్కూల్ ఉంది. సో ఈ గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి వెళ్ళా. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ పరిస్థితి అది ఇంకా డిఫరెంట్. ప్రిన్సిపల్ కాస్త వెల్కమ్గానే మాట్లాడారు, కాస్త నవ్వుతూనే మాట్లాడారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అసలైనది మొదలైంది. వాళ్ళు ముఖం మీద ఏమన్నారంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా, మీరు చెప్పింది బాగుంది, మీరు ఇస్తానన్న ప్రైస్ కూడా చాలా బాగుంది, చాలా తక్కువ రేటుకి, కాకపోతే మా స్టూడెంట్స్కి మేము మొబైల్ అలౌ చేయట్లేదు, వాళ్ళ ఇంటి దగ్గర కూడా మొబైల్ వాడకూడదు అనుకుని డిస్కరేజ్ చేస్తున్నాము. సో మీరు చెప్పే ప్లాన్కి ఇది ఏం మాత్రం కూడా సూట్ అవ్వట్లేదు అనుకుని అన్నారు. ఇంకా మనం ఏం చెప్పగలం, ఏం చెప్పడానికి ఏం లేదు. సో అక్కడ నుండి బయటకు వచ్చేసా. అది పరిస్థితి. ఇక నా పరిస్థితి ఏంటంటే, అరే ఇంత దూరం నుండి వచ్చాను, ఇంత కష్టపడి వచ్చాను, చాలా ఎండగా ఉంది, ఈ టైంలో కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, కానీ నేను వెళ్ళిన ఫస్ట్ 2 కూడాను ఫెయిల్యూర్ అయిపోయి ఇక నేను సక్సెస్ అవుతానా అనేది పెద్ద డౌట్. సో అప్పుడు ఏం చేశానంటే ఇంకొక స్కూల్ దగ్గరికి వెళ్ళా. అది అసలే ఆ టౌన్లో ఉన్నంతవరకు కూడాను చాలా పెద్దది అండ్ కాస్త రెప్యూటెడ్ స్కూల్. సో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాను. బయటికి లక్కీగా అదే టైంలో ఒక స్కూల్కి సంబంధించిన స్టాఫ్ కూడా బయటకు వచ్చారు. మీ స్కూల్లో ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి అనుకుని అంటే, లేవు ఇంకా స్టార్ట్ చేస్తాం అనుకుని అన్నారు. ఈ మాట కొద్దిగా ధైర్యం ఇచ్చింది. ఈసారి నేను లోపలికి వెళ్ళా. ఇక లోపలికి వెళ్తే ప్రిన్సిపల్తో మాట్లాడదామని అనుకుంటే ఆయన చుట్టూ చాలామంది పేరెంట్స్ ఉన్నారు. ఇక్కడ అయ్యేటట్లు లేదు. మనమైతే 1-to-1 సెషన్లో అయితే మాట్లాడచ్చు, అంతేగాని ఇంతమంది పేరెంట్స్తో ఒక్కసారి ఉండేటప్పుడు ఎలా మాట్లాడగలం అనుకుని అనిపించి వెనక్కి వచ్చేసా. ఇక వెనక్కి వచ్చి అదే స్కూల్ బయట గంట సేపు నిలబడిపోయాను. ఏం చేయాలి, మనం వస్తున్న ప్రయత్నము సక్సెస్ కావట్లేదు, మనం చేయాలనుకున్నది సక్సెస్ కావట్లేదు, ఒక్క అవకాశం ఇస్తే స్టూడెంట్స్తో మాట్లాడటమే కదా అని ఆలోచిస్తూ నేను నా దగ్గర తెచ్చుకున్నాను కదా ఆ ప్యాంప్లెట్ని గోడ పైన అంటించేసి ఇక బయటకు వచ్చేసాను. అంతే, మరి అంతకుమించి. ఇక నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు అదే టౌన్లో, ఆయన చిన్న బిజినెస్ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళా. అన్నయ్య ఇది పరిస్థితి అనుకోనంటే ఆయన కూడా ఏమన్నారంటే, యాక్చువల్లీ ఇది స్కూల్స్కి కన్నా కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంది కదా, వాళ్ళు ఎక్కడ నీకు అవకాశం ఇస్తే వాళ్ళకి అడ్వాన్స్డ్గా పోతుందేమో అని నీకు డిస్కరేజ్ చేస్తారు, సో వాళ్ళు మ్యాక్సిమం నీకు డిస్కరేజ్ చేయడానికే చూస్తారు అనుకుని అన్నారు. అది కూడా నిజమే. అండ్ ఆయన చెప్పిన ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ క్లాసెస్కి మ్యాక్సిమం కూడాను అందరి పరిస్థితి కూడాను చాలామందికి అవగాహన తక్కువ. నువ్వు ఇచ్చే ప్రైస్ ఎంత తక్కువ అయినప్పటికీ కూడాను దాని వాల్యూ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇది ఇంపార్టెంట్ కదా. అండ్ నువ్వు స్టూడెంట్స్కి ఒకవేళ కలిపేదానికి చాయిస్ వచ్చినా సరే వాళ్ళకి నువ్వు దాని యొక్క వాల్యూను చెప్పాలి, దాని ఇంపార్టెన్స్ చెప్పాలి. ఇదంతా నీకు 5 minutesలో అవుతుందా అనుకుని అన్నారు. ఈ మాటలకి నియర్లీ నాకైతే మనసంతా కూడా కారిపోయింది, నీరంతా కారిపోయింది, చాలా బాధగా అనిపించింది. అరే మనము ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నంలో అన్నీ కూడాను ఫెయిల్యూర్స్, అది పరిస్థితి.
ఇంకా ఆయన దగ్గర వెళ్ళిన మొక్కే పని అంటే నాకు ఇక్కడ ఈ టౌన్లో నాకు యాక్చువల్ స్కూల్స్ తెలియవు, మీరు పేరు చెప్తే నేను రాసుకుంటా అనుకున్నాను. అంటే ఆయన లక్కీగా కొన్ని పేర్లు చెప్పారు. ఆ లిస్ట్ ఆఫ్ పేర్లు పెట్టుకుని ఆయన చెప్పిన డైరెక్షన్ ప్రకారం మళ్ళీ వెళ్ళా. ఈసారి వెళ్ళేటప్పటికి ఇంకొక స్కూల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ స్కూల్ పరిస్థితి చూసుకుంటే ప్రిన్సిపల్ గారు చనిపోయినారు. సో ప్రిన్సిపల్ గారు చనిపోయి 2 days అవుతుంది. ఇక వాళ్ళు ఏమన్నారంటే ప్రజెంట్ ఈ స్కూల్ బాధ్యతలన్నీ కూడాను వాళ్ళ బాబు తీసుకున్నారు. వాళ్ళ బాబు అయితే మరి ఇప్పుడు మీతో మాట్లాడరు, మళ్ళీ మీరు నెక్స్ట్ 10 days తర్వాత రండి అనుకుని అన్నారు. యాక్చువల్లీ వాళ్ళు చనిపోయిన బాధకి నాకు చాలా రిగ్రెట్ అనిపించింది. దాంతోపాటుగా ఇంకొక కొత్త యూత్ మెంబర్ వాళ్ళ బాబే కాబట్టి డెఫినెట్లీ కూడా కొత్త ఆలోచనలు ఉంటే చాలా కొత్తగా ఆలోచిస్తారనే ఆలోచన నమ్మకం వచ్చింది. కాకపోతే మళ్ళీ 10 days తర్వాత యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన స్కూల్లో పిల్లలకి అంటే మన దగ్గర ఆన్లైన్లో జాయిన్ అయిన పిల్లలకి క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా అవుతున్నాయి. ఇక్కడ ఎవరైనా ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్కి వచ్చారంటే హ్యాపీగా వాళ్ళు కూడా కలిసిపోతారేమో అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. ఇది కూడా ఫెయిలియర్. సో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఎక్కడ కూడాను ఆశలు అనేవి స్వీకరించట్లేదు. నేనైతే గట్టిగా నమ్ముకున్నాను ఒక్క 5 minutes, ఒక్క 5 minutes దొరికితే బాగుంటుంది అనుకున్నా. అప్పటికే లంచ్ టైం అయిపోయింది, లంచ్ టైం కూడా అయిపోయింది. ఇక ఈ లంచ్ టైం అయితే ఇంకా కొద్దిగా దూరం వెళ్ళాను. ఒక చిన్న స్కూల్ కనిపించింది. ఆ చిన్న స్కూల్లోకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడదాం అనుకుని వెయిట్ చేశా. యాక్చువల్లీ ఆయన అక్కడ లేరు. మళ్ళీ ఒక 1/2 hour అలాగ అక్కడే వెయిట్ చేశా. ఇక ఆయన రారేమో అనుకుని లేచి వెళ్ళిపోదామన్న టైంకి లక్కీగా ఆయన వచ్చారు. సో ఆయన వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఇది సార్ పరిస్థితి, ఇది సార్ ప్లాన్, నాకు ఒక 5 minutes ఇవ్వండి, నేను క్లాస్కి వెళ్ళి నేను అనౌన్స్ చేసుకుంటాను అనుకున్నాను. అంటే లక్కీగా ఆయనకు ప్లాన్ అర్థం కాలేదు, బట్ ఆయన మాత్రం సరే వెళ్ళు అనుకుని విడిచిపెట్టారు. వెళ్ళాను క్లాస్కి. ఫస్ట్ క్లాస్ 10th classకి తీసుకుని వెళ్ళారు. క్లాస్ రూమ్లో కెమిస్ట్రీ టీచర్ కూడా ఉన్నారు. అంటే నాతో పాటు ఏ నాలెడ్జ్ ఉంటుందో అదే నాలెడ్జ్ స్కూల్ బుక్స్ పైన ఆయనకు కూడా ఉంటుంది. ఆయన ముందు మాట్లాడారు ఫస్ట్ 5 minutes. నేను ఎప్పుడైతే నా ఛానల్ పేరు అనుకొని చెప్పానో అభిజ్ఞ అకాడమీ, కొంతమంది స్టూడెంట్స్ కొద్దిగా నోటీస్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఎప్పుడైతే అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక అనుకుని అన్నానో స్టూడెంట్స్లో కొంతమంది నవ్వొచ్చారు. నాకు క్లియర్గా నాకు సెన్స్ చేయగలిగాను అనమాట. కొద్దిగా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. అదే హ్యాపీ ఫీలింగ్తో 5 minutes అలా మాట్లాడా. మిరాకిల్ ఏం జరిగిందంటే నేను ఎప్పుడైతే క్లాస్ రూమ్ ఎండింగ్ అనుకుని అన్నానో స్టూడెంట్స్ అందరూ కూడా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్స్ ఇచ్చారు. ఎంత హ్యాపీ అనిపించిందో. అది ఒక్క క్లాస్కి కాదు, యాక్చువల్లీ నేను మాట్లాడిన ఆ స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ దగ్గర అదే జరిగిందనమాట. క్లాస్ 9thలో మాట్లాడా, క్లాస్ 8th classలో కూడా మాట్లాడా. ఇక్కడ అన్ని దగ్గరలో కూడా స్టూడెంట్స్ నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు 5 minutes మాట్లాడితే. అండ్ అక్కడ దొరికిన ఒకే ఒక్క హోపు, అక్కడ వాళ్ళు ఇచ్చిన ఒకే ఒక్క హోపుతో ఇంకా ముందుకెళ్తే ఇంకొక స్కూల్ దొరికింది. ఆ స్కూల్ పరిస్థితి అయితే చాలా చిన్న స్కూల్. 8th class ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు తెలుసా? టోటల్గా 3 students ఉన్నారు. కానీ ఇక్కడ లక్కీగా ఏంటంటే మనం ఎప్పుడైతే ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ అనుకుని అన్నానో అక్కడ ప్రిన్సిపల్ కొద్దిగా షాక్ అయిపోయారు. సార్ పెద్దవాళ్ళు అనుకుని, సో ఇంత పెద్దవారు మన దగ్గరికి వచ్చారనుకుని వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అయితే ఆయన ఏమంటున్నారంటే సార్ ఇది మా స్కూల్ అంతటికి కలిపి మీరు చెప్పొచ్చు కదా అనుకుని అన్నారు. ఇదేదో బాగుంది కదా అలా కూడా చెప్పొచ్చు అనుకుని అన్నాను. సో మనకు కంప్లీట్గా యాప్ సపోర్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కూడా స్పెషల్గా వచ్చి మానిటర్ చేస్తాను. మన స్కూల్లో పిల్లలందరికీ కూడా కలిసి చెప్దాం. కాకపోతే ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలకి మాత్రం కాస్త బేసిక్స్ తక్కువ ఉన్నాయి, ముందు బ్రిడ్జ్ కోర్స్ చేసి ఇలా చేద్దాం అనుకుని చెప్పాం. ఆయన ఎంత మంచివారంటే తాగడానికి వాటర్ ఇచ్చారు, కూర్చోబెట్టడానికి చైర్ ఇచ్చారు, ఫ్యాన్ కింద కూర్చోబెట్టారు. అండ్ ఆయనే వాళ్ళ స్టూడెంట్స్కి అమ్మ రండి అనుకుని పిలిచి నా ముందుకు నిలబెట్టేసి వాళ్ళతో మాట్లాడించారు అంతగా. సో ఇదంతా కూడా ఏంటంటే మార్నింగ్ అంతా తిరిగి నాకు అంత ఫెయిల్యూర్స్ వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి మాత్రం హోప్ వచ్చింది అనమాట. సో వాళ్ళు నా నెంబర్ పర్సనల్గా తీసుకొని సార్ మీకు మేము కాల్ చేస్తాం డెఫినెట్లీ కూడా అనుకుని చెప్పారు. ఆయన ఇచ్చిన హోప్ నిజంగా చాలా ముందుకు తీసుకువెళ్ళింది. వెంటనే ఆయన ఇచ్చిన హోప్తో మళ్ళీ ముందుకెళ్ళా. ఈసారి ఒక చిన్న మారుమూల ప్రాంతము, ఒక గవర్నమెంట్ స్కూల్. ఈ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వెళ్తే పరిస్థితి నేను నడిచి వస్తుంటే కొంతమంది స్టూడెంట్స్ బయట ఉన్నారు. బయట చెట్ల కింద కూడా కొంతమంది కూర్చుంటారు కదా, వాళ్ళు కూర్చున్న వాళ్ళు నవ్వుతున్నారు, ఇలా చేస్తున్నారు. అయితే కొద్దిగా అల్లరి ఎక్కువ చేస్తున్నాను. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. లక్కీగా ఆవిడ పర్మిషన్ కూడా ఇచ్చేసారు. ఇక నేను వచ్చేసా. ఇక వస్తే ఇక్కడ కూడా సేమ్ ఈ అల్లరి చేస్తున్న పిల్లలకి నేను ఒక్కటన్నా ఇలా మాట్లాడాను. ఇలా మూసి 5 minutes మాట్లాడతా, ఆ తర్వాత మీ ఇష్టం. కానీ ఒక్కటే నేను వెళ్ళిపోయే లోపల మీరే నేను కొట్టమన్నా కొట్టకుండానే మీరు చప్పట్లు కొడతారు అనుకొని చెప్పేసి వచ్చాను. 5 minutes మాట్లాడాను. మొత్తం అందరి మైండ్స్ మారిపోయి
ఫోన్ నెంబర్ అని చెప్తే టక్క బుక్ తీస్తారు, రాసేసుకున్నారు. అండ్ నేను వెళ్ళిపోతున్నాను అనుకుని చెప్తే చప్పట్లతో బయటకు పంపించారు. ఆ స్కూల్లో మళ్ళీ ఇదే సిచ్యువేషన్ అనమాట. అండ్ 9th క్లాస్కి వెళ్ళాను, 9th ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను, 10th ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను, 10th తెలుగు మీడియంకి వెళ్ళాను, అన్ని మీడియంస్కి వెళ్ళాను. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే క్లాస్ బయట ఉంటారు కదా కొంతమంది స్టూడెంట్స్, నోట్స్లు రాయలేదని సరిగ్గా చదవలేదనుకుని వాళ్ళైతే అన్నయ్య అనుకోని అనమాట నా చుట్టూ తిరుగుకుంటూ బాగుంది అనుకుని చెప్పుకుంటూ తిరుగుకుంటూ వెళ్ళారు. సో ఇదంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ అక్కడ స్కూల్లో స్టూడెంట్స్కి అనమాట సరైన గైడెన్స్ ఇస్తే వాళ్ళు అల్లరిపోతుంది, వాళ్ళ బేసిక్స్ క్లియర్ అవుతాయి, వాళ్ళు కూడాను మంచి మట్టిలో మాణిక్యాలు అవుతారు. అది నాకు గట్టిగా తెలుస్తుంది. అండ్ ఇంకాస్త ముందుకెళ్ళాను. ఈసారి ముందుకెళ్తే ఒక ప్రైవేట్ స్కూలు చాలా డీసెంట్గా ఉంది, విలేజ్లోనే ఉంది, కానీ అదొక ప్రైవేట్ స్కూల్, చాలా డీసెంట్గా ఉంది. ర్యాంక్స్ కాదు కానీ స్కూల్లో మార్క్స్ ఉంటాయి కదా 10th క్లాస్ మార్క్స్, చాలా మంచి మార్క్స్ తీసుకుని వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, సార్ యాక్చువల్లీ మేము మ్యాథ్స్ సైన్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్, మా దగ్గర పిల్లలందరికీ కూడా మేము పర్సనలైజ్డ్ కేర్ తీసుకుంటాం అనుకుని చెప్పారు. చాలా మంచిగా అనిపించింది. అయితే అక్కడ ప్రిన్సిపల్ లేరు కానీ వాళ్ళ వైఫ్ గారు ఉన్నారు, ఆవిడ ఇన్ఛార్జ్ అనమాట. ఆయనతో మాట్లాడితే ఆవిడ అంతటితో చాలా మంచిగా నాకు ఒక అరగంట సేపు వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే, నేను మీకు అలౌ చేయలేను సార్ మా స్టూడెంట్స్ దగ్గరికి ప్లీజ్ అనుకుని అన్నారు. సరే మేడం నో ప్రాబ్లం అనుకుని చెప్పి వస్తాను. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో మనది యాక్చువల్లీ యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ కదా, మనకు స్టూడెంట్స్తో మాట్లాడమా లేదన్న సంగతి పక్కన పెడితే మనం స్పెషల్గా స్కూల్ రివ్యూస్ చేసుకుంటున్నాం. ఏ స్కూల్స్ ఎలా ఉన్నాయి, స్కూల్లో స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో, అన్నిటికన్నా మించి ఈ ప్రిన్సిపల్స్ యొక్క యాటిట్యూడ్ పిల్లల వైపు ఎలా ఉన్నాయి అనేది కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటూ దీని అంతటిని కూడా ఒక కేస్ స్టడీగా రాసేసుకుంటున్నా. నాకు దానివల్ల ప్రాబ్లం లేదనమాట. సో నాకు వచ్చిన ఫెయిల్యూర్ ఒకటైతే నాకు ఇంకొకటి ఒక విధంగా కూడా బెనిఫిట్ అవుతుంది. స్కూల్స్ అన్నింటినీ కూడా నేను మానిటర్ చేస్తున్నాను కదా. ఇలా ఈ రకంగా అయిన తర్వాత ఇక మెల్లగా ఇంకొకటి దగ్గరికి మొదలెట్టా. ఈసారి మొదలెట్టిన స్కూల్ ఏంటంటే సుమారు 7 కిలోమీటర్స్ అవతల. ఈ 7 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళినా సరే ఆ స్కూల్లో చాలా మారుమూల ప్రాంతం. అయితే అక్కడికి వెళ్ళాక మొత్తానికి వెళ్ళాను, డౌట్ మీద వెళ్ళాను, స్కూల్ లోపలికి వెళ్ళాను, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమన్నారంటే, ఇక్కడ ఉన్నదంతా స్క్రాప్, వేస్ట్ వీళ్ళంతా, సో వీళ్ళకి మీరు చెప్పడం సూట్ అవ్వదు అనుకుని అనేసారు. ఇదంతా స్క్రాప్ అనుకుని అన్నారు. ఎప్పుడైతే ఈ మాట అన్నారో నాకు చాలా చిరాకు లేచింది. నీ స్టూడెంట్స్ని మీరు ఎలాగే స్క్రాప్ అని అంటారు? వీళ్ళందరికీ చదువు చెప్పాలని కదా మీకు ఇచ్చారు జీతాలు, మీరేం చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా సరిగ్గా మార్చకుండా అనాలనిపించింది. అంతే కదా, అలాంటి సిచ్యువేషన్ ఎలా చెప్పగలరు? సో వాళ్ళందరూ కూడాను చూస్తూ కళ్ళెదురుగా పాడైపోతుంటే మీరేం చేస్తున్నారు? ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. నాకు చాలా చిరాకు అనిపించింది. వెంటనే అక్కడ నుండి కోపంతో అనమాట బయటకు వచ్చేసా. ఇలాంటి స్టూడెంట్స్కి ఎలా చేసుకెళ్తున్నారు అనుకుని. యాక్చువల్లీ నేను బయటకు వెళ్తుంటే ఇంటర్వెల్ టైం అయింది, మధ్యాహ్నం పూట. ఆ ఇంటర్వెల్లో కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడారు, చాలా కమిటెడ్గానే ఉన్నారు యాక్చువల్లీ. సో ఏదో సిస్టంలో చేంజ్ రావాలి. అప్పటికే రోజు చాలా టైం అయిపోయింది, రోజులో ఉన్న సాయంత్రం పూట కూడా అయిపోయింది. నేను ఇక్కడ నాకు దొరికిన కాస్త కాన్ఫిడెన్స్తో మార్నింగ్ ఎక్కడైతే నేను మొదలుపెట్టానో అక్కడికే వస్తాను. అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ దగ్గరికి వస్తే ఈసారి ఆ లోపలికి వెళ్ళా. ఈసారి ప్రిన్సిపల్ లేరు కానీ అక్కడ స్కూల్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ స్కూల్ ఇన్ఛార్జ్తో ఆవిడ యాక్చువల్లీ నాకేమంటే ఇష్టపడలేదు, నా ఐఐటి ఫౌండేషన్ అన్నా ఇష్టపడలేదు. వాళ్ళు ఏమన్నారంటే పైకి వెళ్ళండి అనుకున్నాను, అక్కడికి పంపిస్తారు. అలా పైకి పంపించేస్తే యాక్చువల్లీ పైన ఎవరో లేరు. మళ్ళీ కిందకు వచ్చాను, ఆవిడ దగ్గరికి వచ్చాను. మేడం ఎవరో లేరు అనుకుని అన్నాను. అయితే రండి అనుకుని అన్నారు. అయితే ఆవిడకి అసలు ఇంట్రెస్ట్ లేదు, ముఖం మీద చెప్పేసారు నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ మా స్కూల్ పిల్లలకి ఇవ్వడానికి ఇష్టం లేదు అనుకుని చెప్పారు. కానీ నేను ఆవిడతో మాట్లాడాను, కన్విన్స్ చేశాను. సో వాళ్ళు ఏమంటున్నారంటే మా స్కూల్లో ఇవి చూడండి, స్కూల్ ర్యాంక్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో, 561, 571 అనుకున్నాను. ఇలా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ స్కూల్ మార్క్స్ అనేవి ఇప్పటి రోజుల్లో క్రైటీరియా కానే కాదు. ఎందుకు అనంటే ఇక్కడ జస్ట్ రైటింగ్ స్కిల్స్ ఉంటే సరిపోద్ది. అండ్ ఆన్సర్ని ఇప్పటి రోజుల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుని చెప్పేసి మీరే చెప్పేస్తున్నారు, దాన్ని చేసేస్తున్నారు. అవునా కాదా అనుకునంటే ఆవిడ ముఖంలో అవును అనే ఆన్సర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అప్పుడు వినడం మొదలుపెట్టాను. నేను చెప్పాను, నేను యాక్చువల్లీ ఈ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్స్ అనేవి పిల్లలకి రుద్దే లాంటి కరికులంతో రాలేదు. నేను వచ్చే కరికులం అంతా కూడాను వాళ్ళు 8th క్లాస్ అయితే 8th క్లాస్ లెవెల్కే తీసుకుని వచ్చి అక్కడ నుండి కాస్త 2 లెవెల్స్ ఎక్కిస్తాను అంతే. సో దీనికి ప్యారలల్గా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని విడిచిపెట్టిన ఐఐటి కాదు ఇది. స్కూల్ టెక్స్ట్ బుక్స్తో పాటు అక్కడ దాంతోనే కాస్త లెవెల్ 2 అంటే కాన్సెప్ట్స్ని క్లియర్గా చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసి లాజికల్ థింకింగ్ పెంచే విధంగా ఉంటుంది అనుకుని చెప్తే అప్పుడు కన్విన్స్ అయ్యారు. మొత్తానికి ఆవిడ వాళ్ళ యొక్క స్కూల్ ప్రిన్సిపల్ యొక్క నెంబర్ ఇచ్చారు. అయితే అదే టైంకి అక్కడ స్కూల్ ప్రిన్సిపల్ కూడా వచ్చారు.
ఆయనేమో ఫుల్ బిజీ కాసేపు బస్సు గురించి మాట్లాడుతున్నారు, కాసేపు పెట్రోల్ గురించి మాట్లాడుతున్నారు, కాసేపు స్టాఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మధ్య టైంలో నా యొక్క వీడియోస్ కూడా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి. అయితే ఆయన ఏమన్నారంటే, మీరు చెప్పేది ఏదో బాగుంది, మన స్కూల్లో మీరు వచ్చేసి డైరెక్ట్గా వచ్చి చెప్పవచ్చు కదా అనుకుని అన్నారు. షాక్ అయిపోయాను. అరే మరి మార్నింగ్ అంతా నాకు వేరే క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ అంతా కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి ఫర్ యూపీఎస్సీ అండ్ టెట్ వాళ్ళకి. అండ్ మీరు రమ్మని చెప్తున్నారు. సార్ కొద్దిగా ఆలోచించాలనుకుని అనేలోపు ఆయన ఏమన్నారంటే, ఒక పని చేద్దాం, మీరు మొత్తం మా స్కూల్ స్టాఫ్ ఉన్నారు కదా, మా స్కూల్ స్టాఫ్ అందరితో కూడా కలిసి మాట్లాడండి, మీటింగ్ ఏర్పాటు చేస్తా అనుకుని అన్నారు. షాక్ అయిపోయాను యాక్చువల్లీ. ఇలా మీటింగ్ ఏర్పాటు చేస్తా అన్నప్పటికీ నా చుట్టూ కూడాను సుమారు 15 మెంబర్స్ టీచర్స్, నేనేమి ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉన్నా. చాలా షాకింగ్ అనిపించింది. ఈ 15 మెంబర్స్ టీచర్స్కి ఇప్పుడు నేను కన్విన్స్ చేయాలి, నేను మాట్లాడాలి, వాళ్ళతో క్లియర్గా చెప్పాను. యాక్చువల్లీ నేను వచ్చింది ఏంటంటే ఆన్లైన్ ట్యూషన్స్ కోసం రోజంతటిని కూడాను ఈవినింగ్ ట్యూషన్స్ ఉంటాయి కదా, ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పుకోవడానికి మీరు అవకాశం ఇస్తే ఆ విషయాన్ని అనౌన్స్ చేయడానికి వస్తా అనుకుని చెప్పాను. అయితే ఇక్కడ సార్ మాత్రం ఏమని చెప్తారంటే, మీరు ఇక్కడ వచ్చి డైరెక్ట్ చెప్పొచ్చు కదా అనుకుని అంటున్నారు. అయితే వాళ్ళు స్టాఫ్ అంతా కలిసి ఇంకొక మాట అన్నారు, మీరు ఎలాగో ఇలా చెప్పాలని అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఫిజిక్స్ లెక్చరర్గా జాయిన్ అయిపోండి అనుకుని అన్నారు. నేను ఇంకా మళ్ళీ షాకు. అరే ఫిజిక్స్ లెక్చరర్గా ఎలా అనుకుని నేను ఆలోచించుకుంటున్నా. సిచ్యువేషన్ ఏంటంటే లాస్ట్కి ఏమైందంటే టోటల్గా కూడాను నేనేమన్నా అంటే, నాకు ఇన్విజిలేషను, స్కూల్ పిల్లల్ని కామ్ చేయడం ఇవన్నీ నాకు సెట్ అవ్వకండి, నేను అవసరమైతే గెస్ట్ లెక్చరర్గా వస్తాను, నేను వస్తాను ఒక 3 పీరియడ్స్ చెప్పేసి అలా వెళ్ళిపోతా అనుకోనంటే వాళ్ళు ఏమన్నారంటే సరే అనుకున్నాను. ఇది సిచ్యువేషన్ లాస్ట్కి. సో ఎక్కడ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ కోర్సెస్ గురించి చెప్పడానికి మొదలై ఈ మార్నింగ్ జర్నీ ఈరోజు ఈవినింగ్కి ఇలా ముగిసింది. యాక్చువల్లీ నాకు దొరికిన స్కూల్స్ జస్ట్ 2 స్కూల్స్ మాత్రమే. 2 స్కూల్స్లో మాత్రమే చెప్పడానికి చాయిస్ దొరికింది. మిగిలిన స్కూల్స్ అన్నీ కూడాను ఫెయిల్ అయిపోయినట్టే. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి విలువ తెలిసిన స్కూల్ వచ్చినప్పటికీ వాళ్ళు నన్ను డైరెక్ట్గా లెక్చరర్గా వచ్చి చెప్పండి అనుకుని కూడాను అడిగారు. ఇది నా పరిస్థితి టోటల్గా జర్నీ. సో ఇప్పుడు ఈ వీడియో అంతా చూసిన మీరు ఎవరైనా పేరెంట్స్ ఉన్నా సరే, లేదు అంటే స్టూడెంట్స్ ఉన్నా సరే, మీకు ఫైనల్గా ఈ స్కూల్స్ బట్టి మీకేం అర్థం చేసుకుంటారంటే, కొంతమంది ప్రిన్సిపల్స్ చాలా మంచి ఆలోచనలతో ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో, ఇంకొంతమంది మాత్రం అస్సలు ఆలోచన సరిగ్గా లేదు. ఎందుకంటే మారుతున్న ట్రెండ్స్ బట్టి స్టూడెంట్స్ని డెవలప్ చేద్దాం అనేది లేదు. ఎందుకంటే చాలామంది వాళ్ళ పిల్లలు మాత్రం ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్లో మంచి స్కూల్స్లో వేసేస్తారు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అయినప్పటికీ కూడాను. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ దగ్గర చదువుతున్న వాళ్ళు మాత్రం అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వరు. ఒకవేళ అవకాశం బయట నుండి వచ్చినా సరే ఎందుకు అవకాశం ఇవ్వరు? రాంగే కదా అది కూడాను. ఇది ఒక సిచ్యువేషన్. ఇది నా ఫుల్ డే జర్నీ. యాక్చువల్లీ ఈ డే జర్నీలో నేను సక్సెస్ చేసుకున్న స్కూల్స్ ఏంటంటే 2. నాకు వచ్చిన గ్రేటెస్ట్ సక్సెస్ ఏంటంటే, నేను మాట్లాడితే లేచి నిలబడి చప్పట్లు కూడాను కొడతారు అనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. అండ్ నాకు వచ్చిన 3వ సక్సెస్ ఏంటంటే, కొంతమంది టీచర్స్, నా యొక్క వాల్యూ తెలిసిన టీచర్స్, మీరు రండి మా స్కూల్తో కలిసి నడవండి అనుకున్న మాటలు కూడా వాడారు. సో ఇలా బయటకు వెళ్ళడం వల్ల నాకు దొరికిన ఈ బెనిఫిట్స్ ఇవి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నాకు దొరికిన బెనిఫిట్ ఏంటంటే, నేను స్కూల్స్ని స్పెషల్గా వెళ్ళి మానిటర్ చేశాను. ఏ స్కూల్లో ఏ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఏ స్కూల్ బాగుంటుంది, ఏ స్కూల్ బాగుండదు, వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పిల్లల వైపు ఏ రకంగా కెరీర్ ఓరియంటెడ్గా ఉంటున్నారు అనే విషయాలన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. సో లైఫ్ నేర్పించిన ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకొని నా యొక్క ఫుల్ డేని నేను కంప్లీట్ చేసుకున్నా విత్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ అండ్ మోస్ట్ వెల్కమ్.